హాయ్ ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ సిఆర్పి సిఎస్ఏ 15 ఏదైతే ఉందో 2025కి సంబంధించినటువంటి 10,277 వేకెన్సీస్ అడ్మిట్ కోడ్ అయితే ఇష్యూ చేశారనమాట. అందరికీ కూడాను ఈమెయిల్ అయితే రావడం జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మరి రోల్ నెంబర్తో సహా మనకి ఎగ్జామ్ డేట్ కూడా మనకి అందరికి కూడా వస్తున్నది అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి 4th, 5th and 11th అక్టోబర్ 2025 అయితే షెడ్యూల్ అయితే చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి అడ్మిట్ కోడ్ లింక్ అయితే ఇచ్చారు. దాని కింద మనకి ఒక హ్యాండ్ బుక్ అనమాట, అంటే హ్యాండ్ అవుట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఒక 10 pages ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే శాంపిల్ క్వశ్చన్స్కి సంబంధించినట్టు ఒక చిన్న బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే రోల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకైతే మెసేజ్ వచ్చి ఉంటుంది, లేదంటే మీరు అప్లికేషన్ ఫామ్ని మీరు చేసినప్పుడు అయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది, మీకు SMS అలాగే ఈమెయిల్కి వచ్చి ఉంటే చూసుకోవచ్చు అనమాట. ప్లస్ మీ దగ్గర పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లేదంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అలాగైనా చేసుకోవచ్చు. అంత ఇబ్బంది లేకుండా మీకు ఇప్పుడు ఒక మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, దాంట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా లాగిన్ అయితే అయిపోవచ్చు. ప్లస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది 24 సెప్టెంబర్ 2025, 5th అక్టోబర్ వరకు ఇది అయితే టైం అయితే మనకి డౌన్లోడ్కి చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ప్లస్ మీరు లాగిన్ అవ్వగానే డైరెక్ట్గా మీకు ఈ యొక్క అడ్మిట్ కోడ్ కాల్ లెటర్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ప్రింట్ అయితే తీసుకోవచ్చు, పైన మనకి ప్రింట్ ఆప్షన్ ఉంది, పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని తర్వాత ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే మీరు ఫోటోగ్రాఫ్ అయితే మీరు ఇక్కడైతే ఒక ఫోటో అతికిచ్చారనమాట. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో అతికిచ్చారో మీరు అప్లోడ్ చేశారో అదే సేమ్ ఇక్కడైతే మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే అక్రాస్ ఒక సైన్ కూడా మనం ఇలాగే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ అతికించినటువంటి ఫోటో ఏదైతే ఉందో సేమ్ కాపీస్ ఒక 8 నెంబర్స్ మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. ప్లీజ్ కీప్ 8 కాపీస్ ఆఫ్ ద సేమ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఒకటేమో ఇక్కడ అంటించాలి, ఒకటేమో మన ఎగ్జామినేషన్కి అయితే తీసుకెళ్ళాలి, మిగతా 6 అయితే మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే అతికిస్తున్నామో ఫోటో అది పక్కన ఉందన్నమాట. మనకి సేమ్ ఫోటో అనేది మనం ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇక్కడ అడ్మిట్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఒక కాల్ లెటర్ని మనం ఫోటో అతికించి సైన్ చేసి దానిని క్యారీ చేయాలి ఎగ్జామినేషన్కి. దాంతోపాటు ఒక ఫోటో అడిషనల్ ఇక్కడ ఏదైతే అతికిచ్చామో సేమ్ ఫోటో క్యారీ చేయాలి. దాంతోపాటు మూడోది ఏంటంటే ఫోటో ఐడి. ఫోటో ఐడి కోసం మనకి పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ అలాగే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఇంకా బ్యాంక్ పాస్బుక్ ఇంకా ఏదైనా మనం వేరే ఐడి ప్రూఫ్ కానీ ఏదైతే మనం క్యారీ చేస్తానో దాంట్లో ఉన్నటువంటి నేము డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి నేము ఆ డీటెయిల్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది చూసుకొని మీరు క్యారీ అయితే చేయాలన్నమాట. ఇంకా చూసుకుంటే మీరు కనుక ఇక్కడ రేషన్ కార్డు కానీ ఇంకా లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుంది, ఆ రెండు కూడా మనకి అలౌ అయితే చెయ్యరు, మిగతావన్నీ అలౌ చేస్తారు. అయితే దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్తో నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్స్ నేము వాటితో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది మనం అయితే క్యారీ అయితే చేసుకోవాలి. ప్లస్ అక్కడ ఎగ్జామినేషన్లో అక్కడ స్క్రీన్ మీద కనపడింది హ్యాండ్ రైటింగ్ శాంపిల్ అనమాట, ఇక్కడ చేతితో రాయాలి. దాంతోపాటు ఇక్కడ మీరు ఏదైతే ప్రూఫ్ ఏదైతే ఉందో పాన్ కార్డు అదే మనకి ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అది ఇక్కడైతే మనం ఎంటర్ అయితే చేయాలి. ఆధారా ఏంటనేది పాన్ కార్డు అనేది ఇక్కడ నెంబర్ అయితే వేయాలి. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసుకోవాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోటో అతికిచ్చి సైన్ చేసి ఒక ఫోటో ప్లస్ ఐడి ప్రూఫ్ను మనం ఎగ్జామినేషన్ తీసుకెళ్ళాలి. ఒక 15 minutes ముందైతే ఆ యొక్క షెడ్యూల్ టైంకి మనం ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ ఏవి కూడాను క్యాలిక్యులేటర్స్ కానీ మొబైల్స్ కానీ అటువంటివి అలో అయితే చేయరు. కింద మనకి అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మనం అన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఎప్పటికీ ఉండకూడదు. అప్లికేషన్ ఫామ్లో వేరే డీటెయిల్స్ అన్నీ మనం క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోవచ్చు, కానీ మన సైన్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో ఎప్పటికీ ఉండకూడదు అనమాట. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ప్లస్ మీకు ఆ యొక్క ఈమెయిల్ ఐడికి వీళ్ళు ఒక మెసేజ్ అయితే పంపించారు, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాటిని ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు.